వెళ్ళబోతున్నాం. ఆహా, ఇక ఇక్కడే ఉంటుంది. ఓకే. వైకుంఠపురం. అక్కడ ఎక్కడ వైకుంఠపురం? అవునా? కొండల్లోనే. ఎక్కడ ఎదురుగానా? కొండల్లోకి వెళ్ళాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము వైజాగ్కి దగ్గరలో ఉన్నటువంటి వైకుంఠగిరి అండి. ఇది మనకి అనంతగిరి మండలం కిందకైతే వస్తుంది. వైజాగ్ నుంచి దాదాపుగా ఒక 70 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. కొండపైన గుడి నిజంగా చాలా చాలా అందంగా ఉంది. నేనైతే వీడియో అయితే మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే లైక్ అయితే చేయండి. చాలా కష్టపడైతే వచ్చాను. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా చాలా పీక్స్లో ఉంది. అసలు కొండపైన 3333 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది. అసలు వచ్చారంటే మాత్రం మెస్మరైజ్ అయిపోతారు. ఇక్కడ లొకేషన్ కూడా ఏంటంటే ప్రతిసారి అంటే ఇప్పుడు వర్షం పడితే వర్షం కంటిన్యూస్గా పడుతుందంట. అలాగే మంచు ఏదైనా స్టార్ట్ అయితే మంచు కూడా అలాగే కంటిన్యూస్గా ఉంటుందంట. సో ఇక ఈ ఆలయ విశేషాలని నేను టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను దర్శనం చేసుకొని వచ్చి మీకు మిగతా విషయాలను అయితే ఈ వీడియోతో వివరిస్తాను. అంతకంటే ముందు నా వీడియోతో లైక్ అయితే చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము వైకుంఠగిరి. ఈ వైకుంఠగిరి అనేది విశాఖపట్నానికి 75 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఈ వైకుంఠగిరిలో ఉన్నటువంటి ఆలయంలో ప్రధాన దైవం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అండి. ఇక్కడ ఈ వైకుంఠగిరి అనేది అనంతగిరిలో ఉండడం వలన స్వామివారిని అనంత వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక ఈ వైకుంఠగిరికి మనం చేరుకోవడానికి డైరెక్ట్ బస్ ఫెసిలిటీస్ అయితే ఏమీ ఉండవు. విశాఖపట్నంకి వచ్చినట్లయితే విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రూట్లో వెళ్లే బస్సెస్ ఎక్కినట్లయితే కాశీపట్నం అనే ఒక ఏరియా వస్తుంది. ఆ కాశీపట్నంలో దిగి అంటే ఆ కాశీపట్నం జంక్షన్లో దిగినట్లయితే అక్కడి నుంచి రైట్ సైడ్లో మనకి 18 కిలోమీటర్ల దూరం అంటే టోటల్ ఘాట్ రోడ్లో 18 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసినట్లయితే ఈ వైకుంఠగిరికి అయితే చేరుకుంటాము. సో ఇందాక చెప్పినట్లుగా ఇక్కడికి డైరెక్ట్ బస్సెస్ అయితే ఏమీ ఉండవు. మనం ప్రైవేట్ వెహికల్లో వెళ్ళడం అయితే అవుతామండి. లేదు మన ఓన్ వెహికల్లో వెళ్ళినట్లయితే డైరెక్ట్ రూట్ మ్యాప్ అయితే చూపిస్తుందండి. గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది. సో మనకి రూట్ విషయంలో అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. కాశీపట్నంకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచి ఉన్నటువంటి ఘాట్ సెక్షన్లో 18 కిలోమీటర్లు అమేజింగ్ వ్యూస్ అయితే ఉంటాయి. చాలా చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది వ్యూస్ కూడా. వైజాగ్ ఎవరన్నా విజిటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వైకుంఠగిరిని అయితే చూడండి. ఇదైతే నేను రికమెండ్ చేసిన ప్లేస్. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్ ఈ అనంతగిరి కొండలో అంటే సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆలయము మనలో ఆధ్యాత్మిక భావంతో పాటు ఒక రకమైన మానసిక ఉల్లాసాన్ని కూడా కలుగు చేస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ప్లేస్ అయితే. ఇక ఆలయం దగ్గర ప్రాంతమే కాదండి, ఆలయానికి వెళ్ళే రూటు అది కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. కాశీపట్నం జంక్షన్ తర్వాత మనకి టోటల్ ఘాట్ రోడ్ కాబట్టి ఈ మొత్తం కొండలు అడవి ఈ ప్రాంతంలో అంటే ఇది ఒక 10 ఫీట్ రోడ్ లాగే ఉంటుంది. ఈ 10 ఫీట్ రోడ్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. సో రోడ్ విషయంలో కూడా ప్రాబ్లం లేదు. కంప్లీట్ ఘాట్ సెక్షన్ కాబట్టి ఇక్కడ మనకి ఈ టర్నింగ్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో ఈ ఘాట్ రోడ్లో ఈ డ్రైవింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా కాశీపట్నం జంక్షన్ దగ్గర నుంచి 18 కిలోమీటర్స్ అని. ఇక్కడ మీరు చూసినటువంటి ఆ బోర్డు అనేది అక్కడైతే కనబడుతుంది. అక్కడ నుంచి 18 కిలోమీటర్స్ కంప్లీట్గా ఇప్పుడు అడవిలో అయితే మన జర్నీ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడికి వైకుంఠగిరికి వెళ్ళే దారిలో అంటే వైజాగ్ నుంచి వైకుంఠగిరికి వెళ్ళే దారిలోనే తాటిపూడి రిజర్వాయర్ అలాగే కాశీపట్నం వాటర్ ఫాల్స్ అయితే 2 వస్తాయి. తాటిపూడి రిజర్వాయర్కి ఉన్నటువంటి కొండ మీదే ఇక్కడ వైకుంఠగిరి ఆలయం అయితే ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనము కొండ ఎక్కిన తర్వాత ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఈ తాటిపూడి రిజర్వాయర్ కూడా కనబడుతుంది. బట్ మనం వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఫాగ్ అయితే పరుచుకొనడం వల్ల మనకి ఆ రిజర్వాయర్ అయితే కనపడలేదు. నేను ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఈ గిరిజనులు చిన్న చిన్న గిరిజన గ్రామాలు అయితే కనబడ్డాయి. వాళ్ళు పెంచుకుంటున్నటువంటి ఈ పంటలు అంటే చాలా వరకు మొక్కజొన్న తర్వాత లేదంటే ఈ సజ్జలు అట్లాంటివి ఉంటాయి కదా. సో అటువంటి మొక్కలు అయితే ఎక్కువ కనబడ్డాయి నాకు. బట్ ఇదొక రకమైన ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది నిజంగా చాలా హెల్తీగా ఉంటుందేమో, ఎందుకంటే కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ కదా ఇక్కడ. మేము ఎప్పుడైతే ఈ 18 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యామో అంటే ఈ గిరిజన గ్రామాలు చూస్తూ ఉంటే ఎక్సైట్మెంట్ ఇంకా చాలా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ఈ అడవిలో వీళ్ళు ఈ కొండ మీద చిన్న చిన్న ఇల్లులు అంటే ఒక్కొక్క గ్రూప్గా ఒక 5-6 ఇల్లులు అలాగా కనబడుతూ ఉన్నాయి. నిజంగా చాలా బాగా అనిపించింది. అందులోనూ ఇల్లులు చూస్తూ ఉంటే ఎప్పుడో మనకి పూర్వీకులు ఉంటాయి కదా, ఏమంటారు వీటి గడ్డితోటి పెట్టుకొని ఉండడము అట్లాంటివి, తర్వాత కొన్ని పెంకుటిల్లులు అలాగే ఇంకోటి ఏంటంటే ఈ గిరిజన గ్రామాల్లోనే స్కూల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నిజంగా చాలా బాగా అనిపించాయి నాకైతే.
ఇక మనకి ఆలయానికి వెళ్ళే దారిలో కొన్ని రూమ్స్ అలాగే హోటల్స్ అయితే కనబడ్డాయండి. ఇక్కడ అవి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనము ఈ ఆలయంలోనికి వెళ్ళడానికి టోల్ గేట్ కూడా ఉంటుంది. ఆ ప్రైజెస్ కూడా మీకు చూపిస్తాను ఎంత అవుతుందనేసి. సో మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నామండి. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనకి 2 వీలర్కి అయితే 20 రూపీస్, 3 వీలర్కి 30, 4 వీలర్కి 50 రూపీస్, అలాగే టెంపోకి 80, బస్కి అయితే 100 రూపీస్ అని చెప్తున్నారు. బట్ బస్సెస్ అయితే ఇంత దూరం వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. సో టెంపోస్ వరకు అయితే ఓకే తెలిసి రావచ్చు అనుకుంటున్నాను. సో మనమైతే టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ మీకు చెప్పాను కదా, 3333 ఫీట్ హైట్లో అయితే ఉంది సముద్ర మట్టానికి. సో ఇంకోటి ఏంటంటే మనకి తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి ఆలయం అనేది 3200 అడుగుల ఎత్తు. కానీ ఇక్కడున్నటువంటి ఈ ఆలయం అనేది 3333 అడుగుల ఎత్తు. అంటే శ్రీవారి ఆలయం కంటే ఇది 133 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఇక ఈ ఆలయం అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. బట్ దీని లోపల స్వామివారికి పూజా కైంకర్యాలు అయితే నిర్వహించడం అయితే స్టార్ట్ చేశారు. అంటే అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఇంకా ఈ గాలి గోపురము, ఈ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా అవి, తర్వాత మనకి బయట భక్తులు నడవడానికి ఫ్లోరింగ్ అవి అయితే చేస్తూ ఉన్నారు. రిమైనింగ్ అంతా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. స్వామివారి కైంకర్యాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారిని చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మీరు కూడా నాతో పాటు స్వామివారిని దర్శనం చేసుకుందరు. కానీ అలాగే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం అనేది 9 అడుగుల 7 అంగుళాల ఎత్తు అయితే ఉంటుంది. కానీ ఇక్కడున్నటువంటి ఆలయంలో స్వామివారు 9 అడుగుల 6 అంగుళాలు, అంటే తిరుమలలో ఉన్నటువంటి స్వామివారితో కంపేర్ చేస్తే 1 అంగుళం తక్కువ అయితే ఉంటుంది. ఇక ప్రధాన ఆలయానికి వెలుపల వచ్చేసి మనకి ఆంజనేయ స్వామివారు, అలాగే వరాహ స్వామివారు, తర్వాత సీతారాముల వారు ఉపాలయాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం చూసినటువంటి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చేసి ఆంజనేయ స్వామి వారి వెనకాల నుంచి అయితే మనం చూడొచ్చండి. చూస్తున్నారు కదా, అక్కడ ఒక చిన్న గ్రామం అయితే ఉన్నట్టుంది. అలాగే లొకేషన్ మనం చాలా పీక్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ వాతావరణం అనేది సడన్గా అయితే చేంజ్ అయిపోతుందంట, అదే ఇక్కడ స్పెషాలిటీ. సో ఇప్పుడైతే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయం వెనకాలైతే వీళ్ళు పెయింటింగ్స్ అవి వేయడం గమనించాను. సో అటువైపు వెళ్ళినట్టయితే నేను చెప్పాను కదా సీతారాముల వారి చిన్న ఉపాలయం టైప్లో ఉందనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సీతారాముల వారి విగ్రహాలు చాలా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడి నుంచి మనకి వెనకాలైతే ఏం కనబడదు. చూడండి ఎంత టాప్లో ఉన్నాం మనమైతే ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ని మనమైతే వర్ణించలేమండి. నిజంగా చాలా చాలా అందంగా ఉన్నాయి. మనకి వర్ణించడానికి మాటలు అయితే రావట్లేదు దానికి. సో అద్భుతం అంటే ఇదే ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అని చెప్పొచ్చు. టోటల్ గ్రీనరీ. అలాగే మనకి నేను వచ్చినప్పుడు అంత ఫాగ్ అయితే లేదు, మొత్తం కొంచెము సన్నీగా ఉన్నింది. బట్ వచ్చిన తర్వాత వెంటనే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయి క్లౌడ్స్ అంతా వచ్చేసి కంప్లీట్ ఫాగీగా తయారైంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కొంచెము వీడియో కూడా అంత క్లియర్గా కనబడకపోయి ఉండొచ్చు మీకు మౌంటైన్స్ అవి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మొదట్లో చెప్పాను కదా వరాహస్వామి వారి ఆలయం ఉందనేసి. ఇదే అండి వరాహస్వామి వారి ఆలయము. దీనికి ఎదురుగానే ఆంజనేయ స్వామివారి ఆలయము, అలాగే ప్రధాన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మ, గోదావదేవి అమ్మవారి ఆలయాలు ప్రధాన ఆలయంగా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక మనమైతే ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అంటే ఈ మెయిన్ టెంపుల్లో వచ్చేసి చెప్పాను కదా వెంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మవారు, అలాగే గోదాదేవి అమ్మవారు ఉన్నారనేసి. సో ఇక్కడ మనకి ఎదురుగా కనబడుతుంది ఈ పద్మావతి అమ్మవారి ఆలయము. ఇక మనందరికీ తెలిసిందే కదండి స్వామివారి ఆలయానికి అభిముఖంగా గరుడాల్వారి ఆలయం అయితే ఉంటుంది. ఇక ఇక్కడ మీరు చూసినటువంటి ఆలయం అనేది గోదాదేవి అమ్మవారి ఆలయము. ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి ఆలయం చూస్తున్నారు కదా, ఇదే అండి గోవిందుడి సన్నిధానము. మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక్కడ స్వామివారిని చూస్తూ ఉంటే. ఇక తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో మనలాంటి సామాన్య భక్తులకు లఘు దర్శనాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయంలో మనము స్వామివారి దగ్గరికి వెళ్ళి అయితే చూడొచ్చండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి తిరుమలలో స్వామివారిని చూసిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ స్వామివారి పాదాలను కూడా మనం దర్శించుకోవచ్చు. తిరుమలలో అయితే మనకి ఆ ఛాన్స్ అయితే ఉండదు.
ఇక నేను మీ టైంని అయితే వేస్ట్ చేయను, మీరు కూడా స్వామివారిని కొంచెం సేపు దర్శించుకోండి, తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇక ఎవరన్నా స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు స్వామివారికి పూలనైతే తీసుకొని రమ్మని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో పూలు దొరకడం అనేది చాలా కష్టము. సో ఎవరన్నా స్వామివారి ఆలయానికి వస్తున్నట్లయితే పూలనైతే తీసుకొని రండి. స్వామివారికి హారతి ఇస్తున్నారు, గమనించారా? ఇక్కడ మనం చూస్తున్నదే గరుడాల్వారు, స్వామివారికి అభిముఖంగా అయితే ఉంటారు. సో బయట ఉన్నటువంటి జయ విజయాల విగ్రహాలు ఇవి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ టెంపుల్ అండి, చూస్తున్నారు కదా. సో పెయింటింగ్స్ అవైతే వేస్తూ ఉన్నారు. ఇక ఆలయం వెలుపల గాలి గోపురము అలాగే ధ్వజస్తంభం అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. నేను మీకు మొదట్లో చెప్పాను కదా స్వామివారికి అనంత వెంకటేశ్వర స్వామివారి అని ఎందుకు పేరు వచ్చిందని. అనంతగిరిలో ఉంది కాబట్టి స్వామివారికి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి అనే పేరు అయితే వచ్చింది. సో నేను ఇందాకే చెప్పాను కదా ఇక్కడ ఈ కొండల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయనేసి, చిన్న గ్రామాలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న గ్రామం లాగా ఉంది. ఇక్కడ ఒక 4-5 ఇళ్ళు అయితే కనబడ్డాయి నాకు. అక్కడే ఈ పశువులు గ్రాసం వేస్తూ ఉన్నాయి. అదైతే చూడడానికి చాలా అందంగా అనిపించింది, అందుకే క్యాప్చర్ అయితే చేశాను దాన్ని. ఇక ఆలయం బయట ఈ ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉన్నారు. నాకు ఇక్కడ బయటికి రాగానే ఒక గోమాత అలాగే ఒక చిన్న లేగదూడ కనబడింది. అసలు ఈ సీన్ అయితే నిజంగా చాలా చాలా అందంగా కనబడిందండి. ఆ దూడ దగ్గరికి వెళ్ళి దాన్ని లేపుతుంటే అది పైకి లేయట్లేదు. సో అలాగే ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి దాన్ని అయితే లేపాడు. ఇది గోమాత అక్కడ ఉన్నటువంటిది. లడ్డు ప్రసాదం తీసుకొని దానికి పెడుతుంటే అది తినలేదు. అందుకనేసి మా అమ్మ వచ్చేసి దానికి ఒక చిన్న అరటిపండు అయితే పెట్టింది. అరటిపండు చూసి దాని మొహం పక్క తిప్పడంతో తొక్క తీసి మరీ పెట్టింది మా అమ్మ. అది కూడా తినలేదు. కాకపోతే ఈ గోమాతకు పెట్టారు, ఈ గోమాత అయితే తినింది. సో ఇక్కడితో దర్శనం అయితే చేసుకొని మేమైతే రిటర్న్ అయ్యాము. ఆగండి అప్పుడే అయితే వెళ్ళిపోవద్దు, ఎందుకంటే దిగేటప్పుడు లొకేషన్స్ అయితే అమేజింగ్గా ఉంటాయి. మేమైతే ఒక దగ్గర భోజనానికి అయితే ఆగాము. అక్కడ వ్యూస్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా వచ్చాయి. మిస్ అవ్వకుండా అయితే చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అది. అయితే ఇక్కడ నుంచి రిటర్న్ అయినప్పుడు అంటే ఇక్కడ వైకుంఠపురి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి గుడి నుంచి రిటర్న్ అయినప్పుడు ఇక్కడ ఒక పెద్ద బండరాయిలాగా ఉంది. సో రిటర్న్ అయినప్పుడు ఇక్కడైతే మేము భోజనం అయితే చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాము. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 3:30 అయితే అవుతుంది, చూస్తున్నారు కదా. సో మీకు కనుక ఈ లొకేషన్ నచ్చినట్లయితే కింద ఒకసారి ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బండ మీదనే మేము భోజనాలు అయితే అరేంజ్ చేసుకున్నాము. చాలా చాలా బాగా అనిపించిందండి ఇక్కడ లొకేషన్లోటి ఇలాగా తింటూ ఉంటే. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అక్కడి నుంచి మనకి తాటిపూడి డ్యామ్ అయితే కనబడాలి. బట్ కంప్లీట్గా ఈ మేఘాలు కమ్మేయడంతో మనకి అక్కడ ఏం కనబడట్లేదు. సో మేము భోజనం చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఇక్కడ ఒక కుక్క అయితే వచ్చింది. దీంతోపాటు ఇంకో 2 కుక్కలను అయితే తీసుకొని వచ్చింది. మేము తిన్నాక కొంచెం దానికైతే వేసి అయితే వెళ్ళాము. సో మేమందరం అయితే ఇక్కడ భోజనాలు అయితే అరేంజ్ చేసుకున్నాము. కానీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే మాత్రము. ఫ్యామిలీతోటి వెళ్ళి ఇక్కడ భోజనం చేస్తూ నిజంగా తింటూ ఉంటే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది.
సో నేను ఈ గుడికి వెళ్ళడానికి మెయిన్ కారణము ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనే మా అన్న కళ్యాణ్ అన్న ఆయన పేరు. సో ఈయనే ఈ గుడిని అయితే సజెస్ట్ చేశాడు. సో ఆయనే తీసుకొని వెళ్ళాడు కూడా. ఇంకోటి నేను వైజాగ్ వెళ్ళడానికి ఇంకొక రీజను ఇక్కడ కనబడుతున్నాడు కదా, వీడు మా తమ్ముడు, వీడే ఇంకొక రీజను. సో వీళ్ళిద్దరూ ప్రోద్బలంతో అక్కడికి వెళ్ళాము. సో ఇంకొక మెయిన్ పర్సన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉన్నాడు కదా, మా చిన్నబాబు అన్న, ఆయనే రథసారథి. సో వీళ్ళందరూ మా పెద్దమ్మ వాళ్ళు, వీళ్ళు మా ఫ్యామిలీ ఇదంతా. సో ఇక్కడ మా అందరికీ ఒక పెద్దన్న ఉన్నాడు, ఆయనే మా పెద్దన్న గోపన్న. ఇక్కడ కొండపైన మేఘాలు కమ్మేయడంతో ఇది సూర్యుడా చంద్రుడా అర్థం కాక మాకందరికి ఆర్గ్యుమెంట్ చాలాసేపు అయితే జరిగింది. వీడు చూడండి ఇక్కడ కిందకైతే వెళ్దామని పట్టుబట్టాడు. కిందకి వెళ్ళి అదే అక్కడి నుంచి వ్యూ పాయింట్ చెప్పాను కదా, అది రిజర్వాయర్ అయితే కనబడుతుంది. సో మేము వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఈ మబ్బులై కమ్మేయడంతో మాకు అక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే ఏం కనబడలేదు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి పైకి అయితే వెళ్ళాము. బట్ ఇక్కడున్నటువంటి లొకేషన్స్ మనం డైరెక్ట్గా చూడడానికి, కెమెరాలో క్యాప్చర్ చేసి చూడడానికి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. అయితే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, బట్ వెళ్ళాలి తప్పదు. అందులో అడవి ప్రాంతం కదా, సో తొందరగా బయలుదేరిపోతాము. సో ఇంకా చీకటి పడే కొద్దీ మనకి ఇది చాలా ఎత్తులో ఉంది, మొత్తం కంప్లీట్గా డెన్స్ ఫారెస్ట్ ఇది. సో తొందరగా వెళ్ళిపోవడమే బెస్ట్ అనేసి మేమైతే బయలుదేరిపోతున్నాం ఇక్కడి నుంచి. సో మేమైతే ఇక్కడే అండి భోజనం చేసాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ ఉన్నారు. కానీ వైడ్ బాల్ పడాలి, అప్పుడు చెప్తాను నీ పని. అయ్యా బాల్. ఇక మేమైతే రిటర్న్ అయితే అయిపోయామండి. వెళ్ళేటప్పుడు కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనబడ్డాయి. అవి అయితే ఒక BGMS అయితే ఉంచుతాను, చూసేయండి, మీకైతే ఖచ్చితంగా వస్తాయి అవి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోతో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.